బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ నేషనల్ పార్క్ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 33 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లు సైతం వీరమరణం పొందారు. గాయపడ్డ భద్రతా దళాల వారిని బీజాపూర్ సైనిక ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రి నుంచి బీజాపూర్ హెలిప్యాడ్ వరకు భద్రత పెంచారు పోలీసులు. మృతదేహాలను బీజాపూర్ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ కి తరలించారు. బీజాపూర్లో మావోయిస్టుల సమావేశం జరిగిందని ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో అప్రమత్తమైన భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడ్డ మావోయిస్టు భద్రతా దళాల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల ఘటన పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భారత్ను నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశగా భద్రతా బలగాలు బీజాపూర్లో అతిపెద్ద విజయం సాధించాయని, ఈ ఆపరేషన్లో నక్సల్స్ ని హతమార్చడంతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని సోషల్ మీడియా వేదికగా అన్నారు అమిత్ షా. ఎన్కౌంటర్లో 2 జవాన్లు వీరమరణం చెందడంపై అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ వ్యతిరేక నక్సలిజాన్ని అంతమొందించడంలో 2 ధైర్యశీల జవాన్లను కోల్పోయామని చెప్పారు. ఇలాంటి అమరవీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రకటించారు. మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మార్చి 31లోగా దేశంలో నక్సలిజంను రూపుమాపుతామని మరోమారు గుర్తు చేశారు అమిత్ షా. తద్వారా దేశంలో ఏ పౌరుడు నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని అన్నారాయన. జనవరి నుంచి ఇప్పటి వరకు సైనిక బలగాల తూటాలకు 50 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు చెబుతున్నాయి గణాంకాలు. అయితే ఈ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది. బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పటికే ఛత్తీస్గఢ్ బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరిగింది. ఆ ప్రాంతం మొత్తం కూడా రక్తం ఏర్లై పారుతా ఉంది. అనేక తుపాకు గుళ్లకు 30 మంది పైగా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. మరో 2 సైనికులు కూడా మావోయిస్టుల యొక్క ఘాతకానికి పాల్పడడంతో వాళ్ళు కూడా మృతి చెందిన నేపథ్యం ఉంది. మరో 2 సైనికులకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం రాయ్పూర్ తీసుకెళ్లారు సైనిక సిబ్బంది. అయితే మొత్తానికైతే ఎంత చూసుకుంటే కనుక ఇప్పటికే బీజాపూర్ జిల్లాలో ఆ ఇంద్రావతి నది సమీపంలోనే ఒక నేషనల్ పార్క్ ఉంది. ఆ పార్క్ సమీపంలో నక్సలైట్లు ఉదయం తెల్లవారుజామున సుమారు 43 మంది వరకు కూడా మావోయిస్టులు ఆ ప్రాంతం చేరుకుంటున్నారని పక్కా సమాచారం నేపథ్యంలో, అంటే ఒక 3 రోజుల క్రితమే ఈ యొక్క నక్సలైట్లు అక్కడికి సమావేశం అవుతున్నారనే ఒక సమాచారం ఉన్న నేపథ్యంలోనూ ఒక స్పెషల్ ఇంటెలిజెన్సీ బృందం ఒక ఆధారం ప్రకారం ఒక ఈ సైనిక సిబ్బందికి సమాచారం అందించడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒక 700 మంది సుమారు సైనిక సిబ్బంది కూడా ఒక త్రికోణ ఆకారంలో మొత్తానికైతే ఆ బీజాపూర్ ఇంద్రావతి నది సమీపం మొత్తానికి కూడా, అంటే ఒక మహారాష్ట్ర, ఒకవైపు ఒరిస్సా, ఒకవైపు ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్ర సంబంధించిన సరిహద్దు ప్రాంతం, అంటే ఎక్కడైతే ఆ ఇంద్రావతి నదికి అదేవిధంగా నేషనల్ పార్క్ సమీపంలోని సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పార్కు సమీపంలో ఒక త్రికోణ ఆకారంలోనే రౌండప్ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం మావోయిస్టులకు ఎటు బయటికి పోయిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా అడపాదడప కాల్పులు చేసుకుంటూ మావోయిస్టులపై సైనిక సిబ్బంది పైచేయి సాధించుకుంటూ ఒక చంపుడు పంది మొదలైందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం 31 మంది మావోయిస్టులు నెలకొరిగారు. ఫలితంగా చూసుకుంటే మరో 2 సైనిక జవాన్లు కూడా వీరమరణం పొందినట్టుగా అధికారికంగా అక్కడ ఐజీ సుందరరాజన్ బెస్తర్ ఐజీ కూడా పేర్కొన్న నేపథ్యం అవుతుంది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి భారీ ఆయుధాలు అని మృతుల యొక్క దగ్గర నుంచి కూడా భారీ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు సైనిక సిబ్బంది. అయితే ఈ మృతుల యొక్క గుర్తింపు ప్రక్రియ కూడా కాసేపు క్రితం ప్రారంభమైంది. మొత్తానికైతే ఇప్పటి వరకు కూడా తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి మావోయిస్ట్ కీలక నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. కొంతమంది అంటే అగ్రనేతలు ఇదివరకే మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. అయితే దీంతో ఇప్పుడు హిడ్మా కూడా అదే ప్రాంతంలో పరిసరాలు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. మరోవైపున ఇంకా హిడ్మా తర్వాత వచ్చిన కేడర్ సైతం కూడా కొంతమంది అక్కడ ప్రత్యేక సమావేశమై తమ యొక్క పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు తమ నెక్స్ట్ అంటే ప్రభుత్వంపై దాడి చేసే విధంగా అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా సమావేశం అవుతున్నారని సమాచారం నేపథ్యంలోనే ఈ యొక్క దర్యాప్తు సంస్థ ఇచ్చినటువంటి సమాచారం మేరకు
ఒక్కసారిగా డిఆర్జీ సిబ్బందితో పాటు ఎస్టీఎఫ్ అదేవిధంగా బెస్తరపల్లితో పాటుగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కూడా ఒక పక్క బెటాలింగ్ గా ఏర్పాటేసి ఒకసారి మెరుపుదాడి చేసింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం కూడా నెత్తురు ఏర్లేకపోతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం ఇంకా మిగిలిన మావోయిస్టుల కోసం కూడా చర్చ కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ భారీ ఆయుధాలతో పాటు కీలకమైన సమాచారం కూడా సైనిక సిబ్బంది స్వాధీనం చేసుకునే నేపథ్యం ఉంది రేఖ. అయితే ఈ ఘటన సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రితో పాటుగా దేశ ప్రధానమంత్రి మోడీ కూడా దీనిపై స్పందించిన నేపథ్యం అయితే ఉంది. ఇక సైనిక వీర విజయంగా గొప్పగా కొనియాడిన నేపథ్యం అయితే ఉంది. గాయపడినటువంటి సైనికులకు మెరుగైన శస్త్రచికిత్స అందించేందుకు వారి కుటుంబానికి తోడుగా ఉంటానని హామీ ఇస్తూ మృతి చెందినటువంటి ఒక సైనిక సిబ్బంది కుటుంబాలు కూడా దేశం ఎల్లప్పుడూ తోడుగా ఉంటది. అదేవిధంగా వాళ్ళ యొక్క త్యాగాలను వృధా చేయమంటూ కూడా సాక్షాత్ కేంద్ర హోంశాఖ మంత్రి ఒక ట్వీట్ చేయడంతో కూడా ఒకవైపున మరోవైపున ఛత్తీస్గఢ్ సీఎం కూడా అంటే ఈ మృతి చెందినటువంటి సైనిక సిబ్బంది గురించి కూడా గొప్పగా చెప్పడం, అదేవిధంగా చనిపోయినట్టు మావోయిస్టులు కూడా ఇంకా ఉన్నారు అనే దాంతో పాటుగా 2026 నాటికల్లా ఈ మార్చి నాటి నక్సలిజాన్ని టోటల్ నిర్మూలించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరొక కేంద్ర సహకారంతో మరొక 3-4 రాష్ట్రాలు, ఒక ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తో పాటు ఈ ఒరిస్సా రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర ఈ యొక్క రాష్ట్ర సంయుక్త దాడులతోటి నక్సలైట్లను రూపుమాపే విధంగా అడుగులేస్తున్నాం కూడా చెప్పుకోవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.